హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి ఎలా ట్రేస్ చేయాలి ఒక ఓల్డ్ బ్లౌజ్ నుంచి అనేది తెలుసుకున్నాం కదా. సో ఆ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్సే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దానికి సంబంధించి ప్యాటర్న్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చూద్దాము, ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ముందుగా బేస్ లైన్ కింద ఒక బేస్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఒక పావు ఇంచ్ కన్నా ఒక 1 పాయింట్ ఎక్కువ లేదా హాఫ్ అన్ ఇంచ్ గ్యాప్లో ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఒకటి కటింగ్ కోసము, అలాగే ఇంకొకటి స్టిచ్చింగ్ కోసము. అక్కడి నుంచి మనం ఏదైతే స్టిచ్చింగ్ లైన్ మీద ప్లేస్ చేసి అక్కడి నుంచి బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ మార్క్ చేశాను. టాప్లో 15 ఇంచెస్తో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక హాఫ్ అన్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం మార్క్ చేశాను. ఓకే, ఇప్పుడు టోటల్ బ్లౌజ్ యొక్క లెంత్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత ఎంత రావాలి అంటే 15 ఇంచెస్ రావాలి. ఓకే, ఆ 15 ఇంచెస్ కాకుండా కింద ఒక హాఫ్ అన్ ఇంచ్, అలాగే పైన ఇంకొక హాఫ్ అన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం ఫర్ స్టిచ్చింగ్ కోసం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైనా సరే బ్లౌజ్ పార్ట్ అనే కాదు, డ్రెస్ అయినా ఏదైనా సరే కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, కింద నుంచి స్టార్ట్ చేసినట్లయితే మనకి మెజర్మెంట్స్ అనేవి ఈజీగా ఉంటాయి, డ్రా చేయడం కూడా ఈజీ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వేస్ట్ పార్ట్ అంటే నడుము స్టార్ట్ చేస్తున్నాము. నడుము యొక్క చుట్టుకొలత ఎంత ఉంది అంటే 34.5 ఇంచెస్ ఉందండి. సో 34.5 ఇంచెస్ని బై 4 చేసి ప్లస్ ఎక్స్ట్రాగా 3/4 ఇంచ్ మనం యాడ్ చేసుకోవాలి. ఆ 3/4 ఇంచ్ దేనికి అంటే డాట్ కోసం. ఓకే, 34.5ని బై 4 చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో దాంట్లో మళ్ళీ సగానికి మార్క్ చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మార్క్ చేసి మనం ఎక్స్ట్రా 3/4 ఇంచ్ పెట్టాం కదా, ఆ 3/4 ఇంచ్ని బై 2 చేసి డాట్ని హాఫ్ ఇటు వచ్చే విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు డాట్ లెంత్ ఎంత మార్క్ చేయాలి అనేది చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది కదండి. సో డాట్ లెంత్ అనేది మీ బర్స్ట్ పాయింట్ ఎంతైతే ఉంటుందో, అంటే మిడిల్ ఆఫ్ ద షోల్డర్ దగ్గర నుంచి బర్స్ట్ పాయింట్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక హాఫ్ అన్ ఇంచ్ కిందకి బ్యాక్ సైడ్లో డ్రా చేసుకోండి. ఇప్పుడు మీ బర్స్ట్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇంచెస్ అనుకోండి, బ్యాక్ సైడ్ డాట్ కోసం 10.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడి వరకు డాట్ లెంత్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చెస్ట్కి వద్దాం, ఆర్మ్ డౌన్. సో చెస్ట్ లైన్లో ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి అనేది మనకి తెలియాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ వాల్యూ ఎంత అంటే 41 ఇంచెస్. ఓకే, 41 ఇంచెస్ కాబట్టి 41 డివైడెడ్ బై 6 చేయండి. సో మీ చెస్ట్ లెంత్ ఎంతైతే ఉందో దానికి డివైడెడ్ బై 6 చేస్తే ఆ వచ్చిన వాల్యూకి ఒక హాఫ్ అన్ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోండి. ప్రతి బ్లౌజ్కి హాఫ్ అన్ ఇంచ్ తగ్గించే మార్క్ చేయాలా అంటే లేదండి. ఈ బ్లౌజ్కి ఏంటి అంటే 41 ఇంచెస్ చెస్ట్ ఉంది, ఆర్మ్ హోల్ వచ్చేసి 9.25 ఉంది, అంటే 9.5 ఇంచుల ఆర్మ్ హోల్ ఉంది. ఆర్మ్ హోల్ అనేది చెస్ట్ కన్నా చాలా తక్కువ ఉంది. యాక్చువల్గా 41 ఇంచెస్ బ్లౌజ్ ఉన్నట్టు అయితే 10 ఇంచెస్ అలా ఆర్మ్ హోల్ ఉంటుంది, కానీ 9 ఇంచెస్ లోపే ఉంది, 9.25. సో అందుకోసం మనం హాఫ్ అన్ ఇంచ్ తగ్గిస్తున్నాం. చెస్ట్ లైన్లో హాఫ్ అన్ ఇంచ్ తగ్గించి మనం ఈ విధంగా చెస్ట్ లైన్లో మార్క్ చేసుకుంటున్నాం. గుర్తుంచుకోండి, మీ చెస్ట్ వాల్యూ ఎంతైతే దానికి హాఫ్ అన్ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ 6.25 ఇంచెస్ అంటే 6.5 ఇంచులు చెస్ట్ డౌన్, ఆర్మ్ డౌన్ అనేది నేను మార్క్ చేశాను అనమాట. మార్క్ చేసిన తర్వాత చెస్ట్ లైన్లో చెస్ట్ యొక్క అరౌండ్ మార్క్ చేశాను, అంటే ఛాతీ యొక్క చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో దాన్ని నేను మార్క్ చేశాను. సో ఇక్కడ 41 ఇంచెస్ కాబట్టి 10.25 ఇంచెస్ అనేది చెస్ట్ లైన్లో మార్క్ చేశాను. ఇప్పుడు షోల్డర్కి వచ్చేసరికి షోల్డర్ ఎప్పుడూ కూడా ఆర్మ్ డౌన్ కన్నా ఒక హాఫ్ అన్ ఇంచ్ ఎక్కువ పెంచుకోండి. ఓకే, ఆర్మ్ డౌన్ కన్నా ఎక్కువ అంటే ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు మార్క్ చేసాం కదా, అదే షోల్డర్ లెంత్ వచ్చేసరికి 6.5 ఇంచులు నేను మార్క్ చేశాను అనమాట.
ఓకే. ఇప్పుడు ఇందులో మనకి నెక్ విడ్త్ కావాలి. నెక్ విడ్త్ ఎప్పుడైనా సరే మీ చెస్ట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దానిలో 12th పార్ట్ తీసుకోండి. మీకు చెస్ట్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. భుజాలు జారడం గానీ, ఎటువంటి ఎర్రర్స్ అనేవి రాకుండా చాలా నీట్‌గా ఉంటుంది. మీ చెస్ట్ వాల్యూ అనేది మీ చెస్ట్ వాల్యూలో 12వ భాగాన్ని అంటే 12th పార్ట్‌ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి. అంటే చెస్ట్ డివైడెడ్ బై 12 చేస్తే ఎంతైతే వాల్యూ ఉందో దాన్ని నెక్‌గా డ్రా చేసుకోండి ఆ విడ్త్‌ని. ఓకే. మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో సో దాన్నంతటిని మనం షోల్డర్ కింద మెజర్ చేసుకుంటామన్నమాట. తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ని చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా మన ఆర్మ్ హోల్ అనేది వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఆర్మ్ హోల్ మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఓకే. 9.25 ఆర్మ్ హోల్ అనేది వచ్చింది. సో మనం పెట్టిన వాల్యూ అనేది కరెక్ట్ అనమాట. సో ఇప్పుడు చెస్ట్ లైన్ని అలాగే వేస్ట్ లైన్ని కలుపుకోవాలి. అలాగే ఎక్స్ట్రాగా మనం ఖర్చు కోసం ఎంతైతే మార్క్ చేసుకుంటామో ఆ వాల్యూని కూడా పక్కన యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కింద వేస్ట్ లైన్లో క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఇది ఎందుకు అంటే టక్స్ వేసిన తర్వాత నీట్గా రావడం కోసం. ఓకే. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం నెక్ వాల్యూ స్టార్టింగ్లో ఎంతైతే పెట్టుకున్నామో నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ 8.5 ఇంచెస్ నెక్ డీప్ ఉంది. సో 8.5 ఇంచెస్కి ఒక పావు ఇంచు తగ్గించి 8.25 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మనం రెడీ చేసినప్పుడు 8.5 అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకే. ఈ విధంగా చెస్ట్ లైన్ నెక్ షోల్డర్ లైన్ నుంచి నెక్ డీప్ వరకు డ్రా చేసుకుని ఈ విధంగా రౌండింగ్ అనేది ఇవ్వాలి. ఓకే. ఈ విధంగా అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవడమే. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. బట్ ఫ్రంట్ పార్ట్ అంత కష్టంగా ఏముండదు. చూసే వాళ్ళకి కొత్తగా ఉన్న కొంచెం 1కి 2 సార్లు చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. చెస్ట్ లైన్లో ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల చెస్ట్ లైన్ అనేది ఫ్రంట్ రింకిల్స్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ ఆర్మ్ హోల్ అనేది కొంచెం కర్వీగా ఎక్కువ షేప్లో ఉంటుంది. ఇది నేను మీకు చాలాసార్లు చెప్పాను వీడియోస్లో. ఓకే. అందుకోసం నేను మళ్ళీ చెప్పట్లేదు అంత క్లియర్గా. అలాగే బర్స్ట్ పాయింట్ 10 ఇంచెస్ కదా. సో అదే 10 ఇంచెస్కి మీరు మార్క్ చేసుకోండి. ఓకే. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే షోల్డర్ దగ్గర ఎప్పుడూ కూడా బ్యాక్ కన్నా ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ ముందుకు జరిపి డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేయడం వల్ల షోల్డర్ ఫాలింగ్ అంటే నెక్ పక్కకి పడిపోవడం అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. షోల్డర్స్ జారిపోవడం అటువంటివి లేకుండా ఫ్రంట్ నెక్ అనేది టైట్గా ఉంటుంది. ఎప్పుడూ కూడా బ్యాక్ ఎంతైతే పెడతామో ఫ్రంట్ కూడా అంతే పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ షోల్డర్ అనేది కొంచెం తగ్గించి పెట్టుకోండి. ఓకే. బట్ చెస్ట్ లైన్లో మాత్రం షోల్డర్ ఎంతైతే తగ్గించి పెట్టామో దానికి ఎగ్జాక్ట్గా మనం షోల్డర్లో ఎంత తగ్గించామో అంతకి ఎగ్జాక్ట్గా పెంచి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పడం కన్నా వీడియోలో మీరు చూస్తే బాగా అర్థమవుతుంది. ఓకే. చెస్ట్ లైన్లో ఎప్పుడు కూడా ఎంతైతే 1/2 ఇంచ్ పైన షోల్డర్ లైన్లో తగ్గించామో అదే 1/2 ఇంచ్ ముందుకు జరిపి మనం మార్క్ చేసుకుంటాము. అలాగే బర్స్ట్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుంటాము. అలాగే అపెక్స్ టు అపెక్స్ అనేది మార్క్ చేసుకుంటాము. అపెక్స్ టు అపెక్స్ ఇక్కడ 4 ఇంచెస్. ఎప్పుడు కూడా మీ బర్స్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాంట్లో 10th పార్ట్ని తీసుకుంటే మీ అపెక్స్ టు అపెక్స్ పాయింట్ అనేది వస్తుందన్నమాట. అలాగే కప్ వాల్యూ వచ్చేసి 3.25 ఇంచెస్ అంటే 3.5 ఇంచులు నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు బ్యాక్ పార్ట్ తీసుకుని టక్స్ని క్లోజ్ చేసిన తర్వాత ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మార్క్ చేసుకోండి. ఓకే. ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందంటే 9.6 ఇంచెస్ వచ్చింది బ్యాక్ వాల్యూ. సో యాక్చువల్గా బస్ట్ వాల్యూ ఎంత 40 ఇంచెస్. సో 40 ఇంచెస్లోంచి 9.6 ఇంచెస్ తీసేస్తే 20 ఇంచెస్ ఎక్కడికైతే మార్క్ అవుతుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ బర్స్ట్ వాల్యూని మనం తీయొచ్చు అనమాట. సో ఎక్కడైతే బర్స్ట్ పాయింట్ ఉందో ఆ బర్స్ట్ పాయింట్ దగ్గర నుంచి 45 డిగ్రీస్ ఎగ్జాక్ట్ 45 డిగ్రీస్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ డాట్ అదే చంక డాట్ వేయడానికి మార్క్ చేయండి. చంక డాట్ ఎప్పుడు కూడా 3/4 ఇంచ్ లోతు ఉండేలా చూసుకోండి.
అలాగే ఒక హాఫ్ అన్ ఇంచ్ కన్నా 1 పాయింట్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. 3/4 ఇంచ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ అన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఎక్కువ డాట్ పట్టేసామనుకోండి క్లాత్ అనేది ఎక్కువ లోపలికి కుదించుకుపోయి చంక అనేది టైట్గా పట్టే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి అంటే ఒక హాఫ్ అన్ ఇంచ్ డాట్ వేయండి, చంకలో సరిపోతుంది. ఓకే, ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ సహాయంతో ఈ విధంగా మొదటి డాట్ని కలుపుకోండి. అలాగే డాట్ని క్లోజ్ చేసి కరెక్ట్గా రౌండింగ్ సి షేప్లో తిరిగే విధంగా ఈ విధంగా డాట్ని వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేయండి. ఎప్పుడూ కూడా 2 డాట్లని విడివిడిగా డ్రా చేయడం కంటే డాట్ని కలిపి డ్రా చేస్తే ఆ కర్వ్ అనేది చాలా పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఓకే, ఈ విధంగా కర్వ్ని డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా 9.25 అంటే 9.5 ఇంచులు రావాలి. కాబట్టి ఆ 9.5 ఇంచులు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోండి. అర్థమవుతుంది కదా. ఫ్రంట్ ఆర్మ్ హోల్ డ్రా చేసినప్పుడు డాట్ని క్లోజ్ చేసి 9.5 ఇంచులు ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడి వరకు మార్క్ చేసుకోండి. చెస్ట్ లైన్లో మార్క్ చేసి ఇప్పుడు ఆ లైన్ని, బస్ట్ యొక్క లైన్ని, వేస్ట్ లైన్ని మూడింటిని కలపండి. ఇప్పుడు వేస్ట్ లైన్లో వేస్ట్లోంచి 8.6 ఇంచెస్ వేస్ట్లో 4th పార్ట్ని తీసేస్తే డాట్ ఎంతైతే మిగిలిందో ఆ డాట్ని 2 వైపులా సమానంగా వచ్చే విధంగా పట్టండి. సో ఇక్కడ 1.6 ఇంచెస్ వచ్చింది. ఆ 1.6 ఇంచెస్ని బై 2 చేసి నేను అటు ఇటు సర్దాను. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి మ్యాక్సిమం పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి కప్ దగ్గర నుంచి బస్ట్ లైన్ నుంచి కప్ సైజ్ వరకు మిడిల్లో ఒక పాయింట్ చేసుకుంటాము. అక్కడి నుంచి పావించి కిందకి ఇంకొక మార్కింగ్ చేసుకుని ఆ లైన్ని అలాగే వేస్ట్లో ఉన్న ఆ డాట్ లైన్ని ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా కలిపిన తర్వాత పక్కన ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం ఎంతైతే ఖర్చు వదులుకుంటామో అది కూడా మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత బస్ట్ పాయింట్ దగ్గర మిడిల్ టక్స్ హుక్ దగ్గర టక్స్ వేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక మార్కింగ్ చేసుకొని ఒక ఒక హాఫ్ అన్ ఇంచ్ టక్స్ వచ్చే విధంగా ఒక టక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ కోసం ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంది ఫ్రంట్ నెక్ డీప్. బట్ 6.5 ఇంచెస్ కన్నా 6.5 ఇంచులు మనం డ్రా చేసుకుంటే రెడీ టు నెక్ మనం కుట్టిన తర్వాత 6.5 ఇంచులు అనేది వస్తుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ని కూడా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ హుక్ అండ్ ఐ పట్టి వేసే చోట చిన్నగా క్రాస్ ఇస్తే కనుక అక్కడ మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట. అంటే టక్స్ వేసిన తర్వాత ముందుకు పడిపోతుంది కదా, సో అలా పడకుండా ఉండాలి అంటే కొంచెం క్రాస్ ఇవ్వాలి. చూసారు కదా, ఆర్మ్ హోల్ కట్ చేసినప్పుడు మనకి ఇంతే గ్యాప్ వస్తుంది. పైనుంచి మనకి కరువు అవసరం లేదనమాట. సో ఎక్కడైతే కరువు దిగాలో అక్కడ దిగితే సరిపోతుంది. సో ఇక్కడ 3/4 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేసి మనకి వేస్ట్ బ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో ఆ లెంత్ని బ్యాక్ని ఫ్రంట్ మీద పెట్టుకుని ప్లేస్ చేసుకుని మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచుల కన్నా ఒక 1 పాయింట్ ఎక్కువలో వేస్ట్ బెల్ట్ అనేది లెంత్ వచ్చిందనమాట. సో దానికి మనకి వేస్ట్లో 4వ భాగం, నడుంలో 4వ భాగాన్ని మార్క్ చేసుకుని అక్కడి నుంచి స్ట్రైట్గా కాకుండా ఒక హాఫ్ అన్ ఇంచ్ సైడ్కి స్లాంట్గా ఉండే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఒక 1/4 ఇంచ్ స్లాంట్గా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 3.25 అంటే 3.5 ఇంచులకి 1 పాయింట్ ఎక్కువ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఆ మిడిల్లోకి వచ్చేసరికి మనం ఎంత మార్క్ చేసుకోవాలి అంటే 3/4 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. అంటే 2.5 ఇంచులకి మనం మార్క్ చేసుకుంటాం. అలాగే ఫ్రంట్ హుక్ పట్టీ దగ్గరకు వచ్చేసరికి ఆ 2.5 ఇంచులకి హాఫ్ అన్ ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్లో 3 ఇంచులు వస్తుంది, మిడిల్లో 2.5 ఇంచులు వస్తుంది, చివరిలో 3.5 ఇంచులకి 1 పాయింట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఆ 3 పాయింట్లు ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతున్నాయో అదే విధంగా పెట్టుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఎక్కడైతే కరెక్ట్గా ఖర్చులు కలుస్తున్నాయో అక్కడే మార్క్ చేసుకుని అక్కడితో లైన్ని ఎండ్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత షేప్ బెల్ట్ ఎప్పుడు ఇలా
సూదిగా లేకుండా కొంచెం కర్వీగా ఉండేలాగా కర్వ్ని బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని అలాగే షేప్ బెల్ట్ని ఒకటే లైన్లో పెట్టినప్పుడు ఆ లైన్ అంతా ఈక్వల్గా కనిపిస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ కూడా ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా స్ట్రైట్ లైన్ వస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద పెట్టి చేసినప్పుడు ఎర్రర్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేయడం కోసం కింద ఒక 1/2 ఇంచ్లో ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ అయితే కింద ఒక మార్క్ చేసి కటింగ్ కోసం ఒక మార్క్, అలాగే 1/2 ఇంచ్లో స్టిచ్చింగ్ కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి. మీరు ప్లెయిన్ బ్లౌజ్ అయితే కనుక ఒక 3/4 ఇంచ్ అనేది హెమ్మింగ్ కోసం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 8.5 ఇంచులు స్లీవ్ లెంత్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకోవాలి. అలా ఆ పైన స్లీవ్ లెంత్ దగ్గర నుంచి మనం డౌన్కి క్యాప్ హైట్ అనేది 4 ఇంచెస్ మనం డ్రా చేసుకుంటాం. ఓకే, 4 ఇంచెస్ డ్రా చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం క్యాప్ హైట్ డ్రా చేసామో అక్కడి నుంచి ఆర్మ్ హోల్ అనేది 9.5 ఇంచులు ఉంటే దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. అంటే 8.75 ఇంచుల వరకు మనం మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకున్న తర్వాత మీ ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో ఆ ఆర్మ్ హోల్ని హాఫ్ ఆఫ్ ద ఆర్మ్ హోల్ని బై5 చేయండి. అంటే 9.5 ఇంచుల్ని బై5 చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని మనం పైన స్లీవ్ టాప్లో మార్క్ చేసుకుంటాము. అందులో మళ్ళీ సగాన్ని అదే మార్కింగ్లో మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు క్యాప్ హైట్ ఆర్మ్ డౌన్ దగ్గర వచ్చేసి ఎంతైతే విడ్త్ ఉందో ఆ విడ్త్ని హాఫ్కి మార్క్ చేసుకుంటాము. అలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటాము. అలాగే స్లీవ్ లెంత్కి క్యాప్ హైట్కి మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకుంటాము. దానికంటే పైన ఒక 1/2 ఇంచ్లో ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఫ్రెంచ్ స్కేల్ని ఉపయోగించి ఆ పైన టాప్లో ఉన్న పాయింట్ అలాగే మనం మిడిల్లో యాడ్ చేసిన పాయింట్ ఈ 2 లైన్లు కోయిన్సైడ్ అయ్యే విధంగా బ్లెండ్ చేసుకుంటూ కొంచెం కిందకి కర్వ్ని డ్రా చేస్తాం. ఈ విధంగా డ్రా చేసి కింద క్యాప్ హైట్ స్లీవ్ దగ్గర క్యాప్ హైట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి ఆ కర్వ్ని లైట్గా బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి ఎక్కువ లోతు తీయాల్సిన అవసరం అయితే లేదు. 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ కన్నా ఒక 1 పాయింట్ తక్కువలోనే లైట్గా బ్లెండ్ చేసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కువ లోతు తీసినట్లయితే చెప్పాను కదా, క్లాత్ అనేది ఎక్కువ లోపలికి వెళ్ళిపోయి అక్కడే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం హెవీ బాడీ ఉన్న వాళ్ళకి ఆర్మ్ లూజ్ అనేది కొంచెం తక్కువ తీస్తేనే బాగుంటుంది. ఈ విధంగా ఆర్మ్ హోల్ కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది చెక్ చేయండి. సో 9.25 9.5 ఇంచులు వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా స్లీవ్స్ అనేవి కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద బ్యాక్ స్లీవ్ పెట్టి ఈ విధంగా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఆర్మ్ హోల్ అనేది సరిపోతుందా లేదా అని. అలాగే ఫ్రంట్ పార్ట్ మీద కూడా పెట్టి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ప్యాటర్న్లోనే ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసేసుకోండి. ప్యాటర్న్ తర్వాత మీరు డైరెక్ట్గా బ్లౌజ్లో మీరు కట్ చేసిన తర్వాత చేయాలి అంటే క్లాత్ని అడ్జస్ట్ చేయడం కానీ ఎక్కువ కట్ చేసేయడం కానీ ఇలా ఏదోటి జరుగుతూ ఉంటుంది. సో అందుకే ప్యాటర్న్ ఒకసారి డ్రా చేసి పర్ఫెక్ట్గా పెట్టుకున్నారనుకోండి మనకి ఈజీ అవుతుంది. సో కళ్ళు మూసుకొని రెండోసారి ఈజీగా కట్ చేసేయచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ బ్లౌజ్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియో అనేది తొందరలో పెడతాను. స్టే ట్యూన్.